పాలు, పంచదార ఉంటే చాలు కమ్మనైన ఐస్ క్రీమ్ ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా కమ్మనైన ఐస్ క్రీమ్ అయితే రెడీ చేద్దాం. స్టవ్ వెలిగించుకున్న, గిన్నె పెట్టుకున్న, గిన్నెలో 1/2 లీటర్ చిక్కటి పాలైతే వేసుకున్నా. ఒక చిన్న బౌల్ తీసుకున్న, అందులో 2 గరిటెల పాలు వేసుకొని 1 స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. మనం చిక్కటి పాలే వేసాము గనక ఎక్కువగా మరిగించుకోవాల్సిన అవసరం లేదు. 2 పొంగులు వచ్చే వరకు మరిగించుకొని ఇందులో ఒక 5 స్పూన్ల చక్కెర వేసి మొత్తం కలుపుకోవాలి. మనం రెడీ చేసి పెట్టుకున్న కార్న్ ఫ్లోర్ పాలు కూడా ఇందులోనే వేసి కలుపుకోవాలి. కార్న్ ఫ్లోర్ పాలు వేయగానే మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు మరిగించుకోవాలి. ఇందులో వెనిలా ఎసెన్స్ వేస్తే వెనిలా ఐస్ క్రీమ్ అవుతుంది. అందరికీ అందుబాటులో ఇలాచి ఉంటుంది కాబట్టి నేను ఇలాచి పొడి మాత్రమే వేస్తున్నాను. ఇలాచి వేశాక మరొక నిమిషం పాటు మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని ఒక 20 నిమిషాల పాటు మొత్తం చల్లారనివ్వాలి. మొత్తం చల్లారేసరికి చూడండి ఇలా మొత్తం చిక్కగా అయిపోతుంది. ఇప్పుడు దీన్ని నేను ఒక మిక్సీ జార్ లో వేసుకుంటున్నాను. మిక్సీ జార్ లో వేసుకొని ఒక 5 నిమిషాల పాటు బాగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్నాక చిక్కటి క్రీమ్ లా తయారవుతుంది. చూడండి ఇలా అయిన తర్వాత ఒక ప్లాస్టిక్ బౌల్ తీసుకున్నాను. ఐస్ క్రీమ్ తయారు చేయడానికి మనం రెడీ చేసుకున్న మిశ్రమం మొత్తం అందులో వేసి మూత పెట్టి 6 గంటల పాటు డీ ఫ్రిడ్జ్ లో పెట్టాలి. 6 గంటల తర్వాత ఫ్రిడ్జ్ లోంచి ఐస్ క్రీమ్ అయితే తీస్తున్నాను. మరి రెడీ అయిందో లేదో చూద్దాం. చాలా పర్ఫెక్ట్ గా అయితే ఐస్ క్రీమ్ అయితే రెడీ అయింది. సమ్మర్ స్పెషల్ కమ్మనైన ఐస్ క్రీమ్ అయితే రెడీ అయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పైనుంచి కొద్దిగా టూటీ ఫ్రూటీ అయితే వేస్తున్నాను గార్నిష్ కోసం. పాలు, పంచదార ఉంటే చాలు మీ పిల్లల కోసం కమ్మనైన ఐస్ క్రీమ్ ఇలా తయారు చేసి అలా పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు.